సంక్రాంతి పండుగ నాన్నకు ప్రేమతో స్టార్ట్ చేశా. పొద్దున్నే పతంగ ఎగరేసి మా గ్యాంగ్ తో వెళ్లిపోయా. సుకుమార్ సినిమా కథలకి కొన్ని లెక్కలుంటాయి. అర్థమైతే అద్భుతం అనిపిస్తుంది, లేకపోతే బిక్కమొహం వేస్తాం. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ కొంచెం అదే జరిగింది. ఎక్కడ ఎమోషన్ అక్కడే తీర్చుకోవాలి, లేకపోతే అది వేరే వాళ్ళ మీద చూపిస్తాం అని కొంచెం వెరైటీగా స్టార్ట్ చేసి కాస్త అర్థమయ్యి కానట్టు అనిపించే లాజిక్స్ తో, థియరీతో ఫస్ట్ హాఫ్ ఏదో అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో మంచి మైండ్ గేమ్ ఇంకేదో ఉంటుంది అనుకుంటే స్టోరీ డీవియేట్ అయ్యి క్లైమాక్స్ లో కాస్త ట్రాక్ ఎక్కుతుంది. అన్నిటికీ ఆన్సర్స్ అక్కడ దొరుకుతాయి, కానీ జరగాల్సిన లాస్ అప్పటికే జరిగిపోతుంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది పిచ్చ క్లాస్ సినిమా. యాజ్ యూజువల్ డాన్స్, ఫైట్స్ అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్ నటనా కౌశలం మనకు మరోసారి చూపిస్తాడు. జగపతి బాబు డీసెంట్ విలన్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ లో అయితే పెద్దగా కనిపించలేదు కూడా. తాను చెప్పుకున్న సొంత డబ్బింగ్ అక్కడక్కడ చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో 2 సాంగ్స్ బాగున్నాయి. సుకుమార్ ఓ సాధారణమైన రివెంజ్ స్టోరీని చాలా పోష్ గా, ఇంటెలిజెంట్ గా చెప్పాడు. కానీ మహేష్ బాబు 1 సినిమాకి చేసిన తప్పే ఇక్కడ చేశాడు. కాన్సెప్ట్ జనాలకి అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు. మొత్తం మీద నాన్నకు ప్రేమతోని ఆడియన్స్ ప్రేమతో ఆదరించడం కష్టమే, ప్రత్యేకించి మాస్ ప్రేక్షకులు. పండగ టైంలో పెద్దగా టైం పాస్ కాకపోతే వెళ్లి పలకరించండి. మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి?